ఇప్పుడు రెండవ పాఠం వచ్చేసి పడవ. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలేను పిన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. రెండవసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలేను పిన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. రెండో పేజీ వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. గేయం పాడండి. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలేను పిన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. సెకండ్ది ఏమనుంది? పాఠం బొమ్మల పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ గేయంలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకరు పడవలు వేస్తున్నారు, ఒకరు నీటిలో చేతి పెట్టారు, ఒకరు గెంతులు వేస్తున్నారు. గమనించారా? పెద్దప్ప ఏం చేశాడు? పెద్దప్ప ఏం చేశాడు? పడవలు వేశాడు. మొదటి పేజీలో పెద్దప్ప ఏం చేశాడు? పడవలు చేసిండు. పెద్దప్ప ఏం చేసిండు? పడవలు చేశాడు. పందెంలో ఎవరు గెలిచారు? ఈ పడవల పందెంలో ఎవరు గెలిచారు? ఇక్కడ ఎవరు గెలిచారు? పిన్నప్ప గెలిచాడు. ఇంతమందిలో ఎవరు గెలిచారు? పిన్నప్ప గెలిచాడు. చదవండి. గేయంలో కింది వాక్యాలు గుర్తించండి. వాన వాన వల్లప్ప, కత్తి పడవతో కన్నప్ప, పల్టీ కొట్టెను పడవప్ప. కింది వాక్యాలను గమనించారా? గేయంలో పడవ పదాన్ని గుర్తించి గుండం చుట్టండి. గేయంలో వల్లప్ప, తిమ్మప్ప లాంటి పదాలు గుర్తించి చెప్పండి. కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యంలో పడవ పదాన్ని గుర్తించి గుండం చుట్టండి. మనుషులు పడవ ఎక్కుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ పడవ ఎక్కుతున్నారు. పడవ నదిలో వెళ్తుంది. నదిలో పడవ వెళ్తుంది. పడవ ఆవలి ఒడ్డుకు చేరింది. పడవ ఆవలి ఒడ్డుకు చేరింది. ఇక్కడ ఏమన్నారు? కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. ఇప్పుడు చెప్పాం వాక్యాలు. కింది వాక్యాల్లో పడవ పదాన్ని గుర్తించి గుండం చుట్టండి. ఇక్కడ పడవ ఎక్కడుంది? మనుషులు పడవ ఎక్కుతున్నారు. పడవ ఎక్కడుంది? పడవ ఇక్కడుంది. ఇక్కడ పడవ నదిలో వెళ్తుంది. పడవ ఎక్కడుంది? ఇక్కడ. పడవ ఆవలి ఒడ్డున చేరింది. ఎక్కడుంది పడవ? ఇక్కడ. మూడవ పేజ్ వచ్చేసి కింది బొమ్మల పేర్లు చెప్పండి. పేర్లలో వా ఉన్న వాటికి గుండం చుట్టండి. కింది బొమ్మల పేర్లు ఏంటి? వంకాయ. ఇదేంటిది? ఆకు. ఇది వడ, పలక, వల, కడవ. వంకాయ అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏమన్నారు? పేర్లలో వా ఉన్న వాటికి గుండం చుట్టండి అన్నారు. వంకాయలు ఏమొస్తుంది? వా. వంకాయ అంటే వా వస్తుంది. వాకు గుండం చుట్టాలి. ఆకు. ఆకుల వా వస్తుందా? రాదు. వడల వడ. వడకు వస్తుంది వా, రౌండ్ చుట్టాలి. పలక. పలకకు వస్తుందా? వా, రాదు. వల. వాకు రౌండ్ చుట్టాలి. కడవ. కడవలో ఏమొస్తుంది? వా వస్తుంది, దానికి రౌండ్ చుట్టాలి. కింది బొమ్మను చూడండి.
పదాన్ని చదవండి, అక్షరాలలో చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించండి. ఇక్కడ ఏముంది? బొమ్మలు చూడండి. బొమ్మలు ఏం కనిపిస్తుంది? పడవ. దీనిలో ఏముంది? చిలక. చిలక ఏం చేస్తుంది? చూస్తుంది. పడవ, పడవ. కింది గళ్ళలోని అక్షరాలను చెప్పండి. గల్లలో ఏం అక్షరాలు ఉన్నాయి? పడవ. 1, 2, 3. ఒకటవ అక్షరం ఏమిటి? ఒకటవ అక్షరం ఏముంది? ప. రెండవ అక్షరం ఏమిటి? రెండవ అక్షరం ఏముంది? డ. మూడవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం ఏముంది? వ. 3, 2 అక్షరాలు కలిపి చదవండి. మూడవ అక్షరం రెండవ అక్షరం కలిపి చదవాలి. ఏమున్నాయి? వ, డ. మూడవ అక్షరం వ, రెండవ అక్షరం డ. వడ. మూడవ అక్షరం రెండవ అక్షరం కలిపితే ఏమొస్తుంది? వడ. నెక్స్ట్ 4వ పేజీ. కింది బొమ్మలకు సరైన పదాలను జతపరచండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి బొమ్మలు? ముందుగా ఇక్కడ ఒక వల ఉంది. వలకు ఆల్రెడీ జతపరిచారు. ముందుగా ఇదేంటిది? ఇది వడ, పలక, కడవ, పడవ, పడవ, వల, కడవ, వడ, పలక. వడ. వడ ఎక్కడుంది? ఇగో వడ. పలక. పలక ఎక్కడుంది? పలక. పడవ. పడవ ఎక్కడుంది? పడవ. వల. వలకు ఆల్రెడీ జతపరిచారు. కడవ. కడవ ఎక్కడుంది? కడవ. ఇది. ఇవన్నీ జతపరచాలి. కింది పదాలు చదవండి. ఏమేం పదాలు ఉన్నాయి? వడ, కడ, వల, కల, పడవ, కడవ, కడప, పడక, వలవల, కలకల, పక్కపక్క, లకలక. ఇవి రాయండి. కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. కలిపి చదవండి. వడ, కడవ, పడవ. ఈ వడ చుక్కలు కలుపుతూ రాయండి. ఎలా రాస్తారు? వా, డ, వడ. ఇదేంటిది? కడవ. క, డ, వ, కడవ, పడవ. ప, డ, వ, పడవ. 5వ పేజీ, 5th పేజీ. ఈ పదాలను గీతలలో రాయండి. వడ, పొడవ, కడవ, కడప. ఏమని రాయాలి? వడ, కడవ, కడవ, కడప. బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాలు రాయండి. నీటిలో ఏముంది? పడవ ఉంది. నీటిలో పడవ ఉంది. నాకు వడ అంటే ఇష్టం. నాకు వడ అంటే ఇష్టం. ఈ ఖాళీలో ఏమని రాయాలి? వాడ, వడ. జాలారి. జాలారి వలతో చేపలు పడతాడు. ఇక్కడ రాయాలి. ఖాళీని పూరించాలి. జాలారి వలతో చేపలు పడతాడు. నీటి కడవకు చిల్లు పడింది. నీటి కడవకు చిల్లు పడింది. ఈ ఖాళీలో ఏమని వస్తుంది? కడవ. కింది అక్షరాలలో ఏర్పడే పదాలు చెప్పండి. గీతల మధ్య అందంగా రాయండి. ఏమనుంది? కడవ. కింద రాయాలి. కడవ. కడవ, కడవ. పడవ. పడవ, పడవ. పలక. పలక, పలక. కలప. కలప, కలప అని రాయాలి. నెక్స్ట్ 6వ పేజీ, 6th పేజీ. ఏమనుంది? ప, ల, క, డ, వ అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి. 2 అక్షరాల పదాలు ఏమొస్తాయి? వడ, వడ. 3వ అక్షర పదాలు పలక, కడవ. 4 అక్షరాల పదాలు వస్తాయి. 4 అక్షరాల పదాలు సాధ్యం కావు, రావు.
కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, పేరు రాయండి. దీనిని బొమ్మను గీయాలి. ఇదేమి బొమ్మ? పడవ. పిల్లలు కింది బొమ్మలో ఏం చేస్తున్నారు చెప్పండి. ఇందులో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఏం చేస్తున్నారు ముగ్గురు? ఒక బాబు, ఒక పాప, ఒక బాబు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దీనిలో. ఈ బాబు ఏం చేస్తుండు? నీటిలో పడవను వదులుతున్నాడు. ఈ బాబు ఏం చేస్తున్నాడు? నీటిలో ఎగురుతున్నాడు. ఈ పాప ఏం చేస్తుంది? మట్టితో ఆడుతున్నది.